స్పృహ తప్పి 48 గంటలైంది. అతను ఇంకా కళ్ళే తెరవలేదు. నాకు తెలిసి కోమలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అవునా? సార్ మీకు సీట్ కన్ఫర్మ్. ఏమయ్యా కామారెడ్డి కాపురాజు, ఇది ఏమన్నా రాజ్యసభ సీటా? హ్యాపీగా చెప్పుకోవడానికి ఎలక్ట్రిక్ చైర్ అయ్యా. అతను డీప్ స్లీప్ లోకి వెళ్ళి ఉంటాడు. మీ రివెంజ్ స్టోరీ ఫేస్బుక్ లో డిస్లైక్లు కొలవరెడ్డి సాంగ్ తర్వాత మీ స్టోరీ అంత పాపులర్ అయిందంట. ఇంకా ఆపుతారా? అతనికి ఏమైందో నేను టెన్షన్ తో ఉంటే మీరు కామెడీ చేస్తున్నారా? మేడం గారికి కొంచెం అటాచ్మెంట్ ఎక్కువైంది. ఎలా ఉంది సార్? సార్ ఫేస్బుక్ లో మీ సమాధానం కోసం కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు సార్. ఆయన కావాలని కుదరదు కదా, చెప్పండి సార్. చెప్పండి బాబు, మీరేం భయపడక్కర్లేదు. ఇక్కడ చట్టం తన పనే కాదు, పక్కోడి పని కూడా చేసి పోద్ది. నువ్వు గైడ్ లాగుండు. ఆయన ఏం గైడ్ చేయక్కర్లేదు. చెప్పు బాబు. చెప్పండి సార్. పగతో ఇదంతా చేశానని చంపుతున్నారు. నిజం చెప్పి వీళ్ళ నోళ్లు మూయించు. నువ్వే ఇక్కడ దెబ్బ తగిలించుకున్న కారు కింద పడ్డానని చెప్పు. చెప్పు బాబు, చెప్పవయ్యా. ఎందుకు అరుస్తున్నావు తాతయ్య? తాతయ్య తాతయ్య భలే పేరు పెట్టావు, సూపర్ ఐడియా. నువ్వెవరు అంకుల్? అంకులా? వీళ్ళెవరూ నిజంగా తెలీదా? తెలీదు ఆంటీ. పిచ్చి పిచ్చిగా ఉందా? సారీ చెప్పు సారీ. సారీ నాకు ఆకలేస్తుంది ఆంటీ. ఆంటీ బాలేదు. సైకో సీన్ గారి దెబ్బ మామూలుగా లేదు. పోకిరి సినిమాలో పండుగ మైండ్ బ్లాక్ చేస్తారనుకుంటే అసలు మైండ్ లో మ్యాటర్ లేకుండా చేశారు. కంగ్రాట్స్. ఆంటీ నాకు పాలు కావాలంటీ. పాలు హార్లిక్స్ కూడా కలిపి. సంథింగ్ ఇస్ టెరిబ్లీ రాంగ్. లెట్స్ టేక్ హిమ్ టు హాస్పిటల్. ఇట్స్ ఎ పెక్యులర్ కేస్ ఆఫ్ రెట్రోగ్రేడ్ అమ్నీషియా. యాక్సిడెంట్ ఇంపాక్ట్ వల్ల మైండ్ లో చిన్న బ్లాక్ ఏర్పడింది. అయింది. ఇతని మెమరీ ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది. అతని భాష, బిహేవియర్, అలవాట్లు అన్ని చిన్నపిల్లల్లో ఉంటాయి. అంటే వైల్డ్ చైల్డ్ అన్నమాట. డాక్టర్ దీనికి సొల్యూషన్ లేదా? తనకి బాగా అలవాటైన ప్రదేశాలను గాని మనుషులను గాని చూసినప్పుడు లేదా ఏదైనా జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడు అతని మెమరీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. నా టికెట్ వేరే మార్గం లేదా డాక్టర్? ఛాన్సెస్ చాలా తక్కువ. ప్లీజ్ టేక్ కేర్. బాబు ఆ చెల్లందా? షాడో ఫేస్ తెలియలేదు, కానీ మెడలో ఉన్న క్రాస్ కనిపించింది. సెక్యూరిటీ కెమెరాలో కూడా అతను ఎలా ఉంటాడో క్లియర్గా పిక్చర్ లేదు సార్. ఎయిర్పోర్ట్ సిటీ బార్డర్స్ అన్ని ఐఎల్ఎట్లో పెట్టాం, బట్ నో యూస్. ఎక్కడున్నాడో ఈ షాడో? ఎవరు నువ్వు? మనోడే చూడడానికి ఇతను ఇలా కనిపించినా యాక్సిడెంట్ లో మెమరీ పోయి చిన్నపిల్లాళ్ళ అయిపోయాడనమాట. ఇప్పుడు నేను బాగా స్టడీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మెడికేషన్ చేసి సొల్యూషన్ ఇవ్వాలి. నీ పేరేంటి? హీరోలో ఉన్నాడు చంటి పిల్లని చేశారుగా, ఏదో ఒకటి చెప్పండి. చంటి. మీరే ఎక్కువ అనుకుంటే మళ్ళీ మీ పేషెంట్లు కూడా తీసుకొస్తారు ఇక్కడ. ప్రభు సరే కానీ నువ్వు వెళ్ళి ఈ క్రాస్ ఎక్కడ పర్చేస్ చేశారో ట్రేస్ అవుట్ చేయి. ఇది నాకు తెలుసు. ఇది ఎక్కడుందో నాకు తెలుసు. అలాగే ప్రవర్తిస్తాడు. మెమరీ లాస్ కదా. ఇతని వల్ల యాక్చువల్ గా నా వల్లే క్యూర్ అవుద్ది. మీరు అతని మీద ఫోకస్ పెట్టకుండా మీ కేసులన్నీ చూసుకోండి, నేను క్యూర్ చేస్తా. కానీ ఇది ఏం పర్లేదు. మీ కేసులు మీకు, మా కేసులు మాకు. ఈ క్రాస్ గురించి సౌనీర్ షాపుల్లో చర్చిల దగ్గర ఎంక్వైరీ చేయించండి. అదిదే. మేక్ ఇట్ ఫాస్ట్. అంకుల్స్ ఆట ఆడదామా? ఇది ఇక్కడ ఉంది కదా, ఏ చేతిలో ఉంది చెప్పండి. బాబు చంటి లోపలికి వెళ్ళి ఆడుకోమ్మా. ఇక్కడ ఉంది. సరే ఇక్కడ ఉంది. లేదు. కుడి చేతి మే నయ్యతో ఎడం చేతి మే రహతా రేతా తుండి. ఓడిపోయావు నువ్వు. అలా ఆడకూడదు. చిన్న పిల్లల శాస్త్ర బంద్ కరికే అందరు జా. చంటి నువ్వు వెళ్ళు. ఊరుకో రండి. ఊరు దాటాలని అయినా అన్నయ్యని కూడా వదిలేసి వెళ్ళిపోతావా ఆ వేస్ట్ గాడి కోసం? అరే నువ్వు అంత ప్రాబ్లం ఉంటే వాడు అంత హ్యాపీగా తప్పించుకొని పారిపోయాడు. అలాంటి వాడి కోసం నువ్వు. అరే రాము, నువ్వే మాట్లాడేవేంటి? మీరు చెప్పింది కరెక్ట్ సార్.
అసలు ప్రేమికుడు అంటే ఎలా ఉండాలి తెలుసా మేడం మీకు? వాడు పాయసం దగ్గర మీకు పాయసం పెట్టాలి, వాడు ఎండలో నిలబడని మిమ్మల్ని ఏసీలో పడుకోబెట్టాలి. మీకు జలుబు చేస్తే వాడు జ్వరం రావాలి, మొబైల్ మీరు వాడితే బిల్లు వాడు కట్టాలి. మీ ఇష్టాలు ఏంటో తెలుసుకోవాలి, కష్టాలను పంచుకోవాలి, తప్పుల్ని క్షమించాలి, అప్పుల్ని భరించాలి. వాడు ప్రేమికుడు అంటే. ఇంకొక లైన్ ఉంది సార్, కంటిన్యూ. మీ మీద వాడిన చెయ్యేస్తే వాడు కాళ్ళు తీసేయాలి, కాళ్ళు వేస్తే వాడు కళ్ళు పొడి చేయాలి. అలాంటి మగాడు మీకు మొగుడుగా రావాలి. ఏం సార్ అలా చూస్తున్నారు? ఎక్స్టెంపుల్ ఎక్స్ట్రా లైన్ మాట్లాడానా? నో, మొగుడు మగాడు సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నాను. క్యాట్ అండర్ ది హ్యాండ్ సర్చింగ్ ది మదర్ ల్యాండ్. యు ఆర్ మై బ్రదర్ ఇన్ లా, ప్లీజ్ బికమ్ సిస్టర్స్ అంబ్రెల్లా. సార్ రాము, నీకు నా చెల్లెంటే ఇష్టమేనా? ఇష్టమా అంటే ఇష్టం. మీనాక్షి నీకు? నాకు ఇష్టమే అన్నయ్య. నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? పైగా పాయిజన్ పాయసం, జలుబు జ్వరాలు, ఎండలు, ఏసీలు, టోటల్ గా ఇతని కాన్సెప్ట్లన్నీ నా కళ్ళు తెరిపించాయి. నేను పెళ్లికి రెడీ. నేను రెడీగా లేను సార్. ఎందుకు? నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం విట్రా. రాము, నువ్వేం టెన్షన్ పడకు. ఈ మధ్య మార్కెట్లో మంచి మందులు చాలా వచ్చాయి. ఓ వారం ఆడితే అన్నీ సెట్ అయిపోతాయి. సార్ నా ప్రాబ్లం అది కాదు సార్. ఇంట్లో పెళ్లిడికి వచ్చి అక్కన పెట్టుకుని నేను అలా చేసుకోను. అక్క పెళ్లి కుదిరాక నా పెళ్లి. అంజలిదేవి గారు బాగున్నారా? ఎప్పటి నుంచో మీతో సంబంధం పెట్టుకోవాలి నాకు ఆశగా ఉంది. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాకు మధురానుభూతి కలిగింది. రోజు రోజుకి అది పెరిగి పెద్దదై ఈ రోజులా మీ ముందుకు తీసుకొచ్చింది. ప్లీజ్ కాదనకండి, ఒప్పేసుకోండి. మీరు పిల్లలు అడుగుతున్నట్లేదు, తల్లిని అడుగుతున్నట్టుంది. ఎంతసేపు తల్లి మీద ఫీలింగ్స్ చెబుతారే గానీ పిల్ల గురించి మాట్లాడరేంది? యు ఆర్ రైట్. ఇంగ్లీష్లో అయితే ఈజీగా చెప్పేసేవాడిని, తెలుగు కదా కొంచెం తడబడుతున్నాను. ఇప్పుడు చూడు. మిస్టర్ మమ్మీ, యువర్ డాటర్ లైక్ నైట్, గివ్ మీ ఎస్ వైఫ్, బోత్ హ్యాపీ ఎంటైర్ లైఫ్. అన్బేరబుల్ సార్, అన్బేరబుల్. థ్యాంక్స్ యూ. నమస్కారం అండి. నమస్తే. మీతో సంబంధం మాట్లాడడానికి వచ్చాం. సంబంధం ఉంటాడంట్రా. బయటపడి రామ్, బీ కామ్. వెన్ ఎల్డర్స్ డిస్కసింగ్, యంగర్స్ నో గొస్గొసింగ్. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇంకా ఏమీ ఆలోచించలేదండి. ఎలా ఆలోచిస్తారు? అంత టైం మీకు ఎక్కడ ఉంటుంది? పిల్లల పెంపకం, పూజలు, పునస్కారాలు. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయి సరితని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటారు? ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న మిమ్మల్ని ఏ అమ్మాయి మాత్రం వదులుకుంటుంది? నేను రెడీ. అంటే మా అమ్మాయిని మీకు ఇచ్చి చేయడానికి నేను రెడీ. అదే కదా. ఏంటమ్మా వాగుతున్నా? రామ్, బీ కామ్. చెప్పారుగా, వెన్ ఎల్డర్స్ డిస్కసింగ్, యంగర్స్ నో కుసుకుసింగ్. బాబు, ఆలస్యం చేయకుండా వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేయండి. ఓకే, ఉంటానండి. నమస్తే. రామో రామో సార్. So lucky you me, your sister my wife, my sister your wife. This is not normal marriage, part exchange marriage. Terrible sir, terrible. Come on Yaddu, go happy. ఏం ఎక్స్చేంజ్? పాట్ ఎక్స్చేంజ్ అంటే కుండ మార్పిడి. మార్పిడి. అయినా మీకు బుద్ధి ఉందా? పెళ్లికి ఓకే చెప్పేశారండి. ఏ తప్పేముంది? సరితకి బయట ఇంతకన్నా గొప్ప సంబంధం తేగలవా? ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లా. మా అక్క పేరు సరిత కాదు, సానియా. ఈ విషయంగా నాకు తెలిసి అందరిని ఇక్కడే పాతేస్తారు. ఎందుకు నాన్న టెన్షన్? సానియాకు మీసం పెట్టి సానియా కాదు సలీము అని చెప్పు. నా కొడుకు ఒక శారీ కట్టి వీడు సూరి కాదు సరిత అని చెప్పు. బయట ఒక ఫోటో పెట్టి దానికి బొట్టెట్టి నేను చచ్చానని చెప్పు. సముద్రంలో ముంచిపోతాను. నన్ను మూసుకొని పో, అలాగే శశిరేఖం చూపిస్తాను. అలారా దారికి లే. చిరంజీవ 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 కట్టుకున్నది వదిలేసాక తెలియలేదు. విప్పేసిన బట్టలు ఎంత బరువు ఉంటాయో దోలు దిగిపోతుంది. ఇంత బరువు ఉన్నావే? ద్వారకనే పెళ్ళగిస్తానంటివే, ఇదిగో దేవుడు బాబు, అది చూసావుగా, దేవుడు అంటే అలా ఉండాలట. ఘటోత్కచుడు కూడా లేపలేనంత బరువు. మరి నువ్వు ఆయన పేరు చెప్పుకుంటే ఎలా? బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా, మోసేవాడికి తెలుస్తుంది. ట్రై చేస్తానంటే. చా, సీరియస్ గా తీసుకుంటే సింగిల్ హ్యాండ్ ఎక్కువమ్మా నీకు. మరి లేపలేకపోతే నేను దేవుడిని ఒప్పుకోవాలి. లేపగలిగితే నువ్వు దేవుడు అంటూ మానేయాలి. డన్, మానేస్తా. అయితే ఎత్తి అవతలేస్తా. అది
ఇంతేనా ఎత్తు ఎక్కడి నుంచి వస్తుంది పవరు? అమ్మా మేడిపోయింది. ఏమిటి నీ మాయ? వీడితే ఇలా కాదు. కృష్ణ వెన్న తింటావా కన్నా? అది ఇవ్వు. అది లేపలేనన్నావుగా, సింగిల్ హ్యాండ్ తో లేపా. నాతో పెట్టుకోకు. కష్టంతో కొట్టలేకపోయినా ఇష్టంతో కొట్టొచ్చని చాలా గొప్పగా చెప్పే గోపాలం. అయినా ఇన్ని తెలుగు జరలు పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు మిత్రమా? గోపాలం, నీలో జీనియస్ ని తొక్కేస్తున్నావు. అవసరం చోటు కొంచెం వాడిని కూడా వాడాలి కదయ్యా. ఎక్కడ? అక్కడ. ఒరేయ్ గోపాలరావు, నువ్వు మూర్ఖుడివి, పాపివి, అజ్ఞానివి. నీ షాపు కూర్చున్నందుకు దేవుడు నీకు డబ్బులు ఇవ్వాలా? మరి నువ్వు బతకడానికి గాలినిచ్చాడు, అనుభవించమని శరీరాన్ని కూడా ఇచ్చిన దేవుడికి నువ్వెంత ఇవ్వాలరా? ఇది ప్రేమమై గోపికామాత వాదన. అవునంటే వై అని, కాదంటే ఎన్ అని SMS పంపండి. నీకంత నవ్వులాటగా ఉందా? తప్పు చెడ్డవాడితో చేతగాని వాడితో కాదు మిత్రమా, చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళు. గుర్తుంచుకో, సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు. కరెక్టే కదా? చెప్తా, నడి రోడ్డు మీద నిలబెట్టి నగ్నంగా కడిగేస్తా వీళ్ళని, వీళ్ళ దేవుడిని. ఎవడి మీద కోపం వచ్చినా నా మీద పడతావేంటి స్వామి? నమో 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 నమ. నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో బోనులో భగవంతుడు. గత కొన్ని రోజులుగా దేశం ఫోకస్ అంతా ఒక మనిషి మీద ఉంది. అతన్ని మూర్ఖుడు అంటున్నారు కొందరు, మా నాయకుడు అంటున్నారు మరికొందరు. లైవ్ షో సార్, నలిగిపోతాడు. ఎవరికైనా ప్రాబ్లం వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాం, కానీ ఆ భగవంతుడే నా ప్రాబ్లం అంటున్నాడు. ఈ రోజు మన గెస్ట్ మిస్టర్ గోపాలరావు. గోపాలరావు గారు, అసలు మీరు ఈ మతాల వెనక ఎందుకు పడ్డారండి? మీ మీడియా వాళ్ళు భలే టార్గెట్ చేస్తారండి. ఇందులో మతం ఎక్కడుందండి? నా కష్టం ఉంది, కడుపు మంట ఉంది. అయినా ఇక్కడ మాట్లాడాల్సింది మతం గురించి కాదు, మానవత్వం గురించి. అంటే అసలు దేవుడే లేడంటారా? అది నేనెలా చెప్తాను? మా నాన్న గురించి అడిగితే లేడని చెప్తాను, పోయారు కాబట్టి. అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడిని లేడని నేనెలా చెప్తాను? వాళ్ళు చెప్తున్నారు ఉన్నాడు, ఆయనే నీ షాప్ కూల్చేశాడని. అందుకే తీసుకురామంటున్నాను. నువ్వు నాస్తికుడురా, నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నువ్వు వీధిలోకి రా, చెప్తాను. నువ్వు తినబమ్మా. దేవుడి మీద కేసు వేయడం మీకు తప్పు అనిపించట్లేదా? కేసు వేయకపోతే చట్టం నా చేతిలోకి తీసుకోమంటారా ఏంటి? అయినా మనిషి తప్పు చేస్తే కేసు వేయొచ్చు, అదే తప్పు దేవుడు చేస్తే వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నారండి? అబ్బే, అంటే మనిషి దేవుడు ఒకటే అంటారా? ఎందుకు కాదు? రాముడు కౌశల్యకి పుట్టాడు, కృష్ణుడు దేవకి పుట్టాడు, నేను మా అమ్మకు పుట్టాను. వాళ్ళంతా కారణ జన్ములండి. కారణం లేకుండా నువ్వు పుట్టావేమో, నేను పుట్ల. ఇక్కడ అందరు కారణం జన్ములే. కూర్చో. ఏమయ్యా, నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో నీ షాప్ కూల్చిందని ఎందుకు అనుకోవు? నీ పేరేంటి? సన్యాసరావు. ఏమయ్యా సన్యాసరావు, నిన్ను లాగి పెట్టి ఒకటి పీకుతాను. పోయిన జన్మలో నువ్వు పీకావు కాబట్టి ఈ జన్మలో నేను పీకానంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు కూర్చోవయ్యా సన్యాసరావు, లేకపోతే ఆయన నిజంగానే పీకుతాడు. ఏంట్రా వీడు మన సామాజిక వర్గాన్ని బతకనీడా? ఈ జన్మకి తికానా లేదు గానీ నెక్స్ట్ జన్మలో నా తడాకా చూడమన్నారట. ఇలాంటి ఆయన ఎవరో ఒకటికొకటి పంతం లేకుండా చెప్తారండి. ఒక ఆయనేమో ఏ జన్మలో పాపం ఆ జన్మలోనే అనుభవించాలంటాడు, ఇంకో ఆయనేమో కాదు మరో జన్మలో కుక్కలాగో పురుగులాగో పుట్టాల్సి వస్తుంది అంటాడు. ఇంకో వాదన కూడా ఉందండి, నరకానికి తీసుకెళ్తారట, అక్కడ మెనూ కార్డు కూడా ఉందంట. నిప్పుల్లో పడేసి తందూరి చేస్తారట, ముళ్ళ మీద పడుకోబెడతారట, సలసలగాగే నూనెలో ఫ్రై చేస్తారట. ఏంటండి ఇది? మనుషులువా మిరపకాయ బజ్జీలువా? ఎవడన్నా కత్తి చూపించి బెదిరిస్తాడు, వీళ్ళు భక్తి చూపించి బెదిరిస్తున్నారు. ఇది నమ్మకమా అమ్మకమా?
మాస్టారు పెద్దవాళ్ళు ఏం చెప్పినా దానికో పరమార్థం ఉంటుందండి. ఆహా, అదేంటో మీకు తెలుసా? మరి తెలియకుండా ఎలా ఫాలో అవుతారండి? ఎవరో స్వామీజీ గాలిలో బుడ్డబుడ్డ లింగాలు తీస్తున్నారంటే నమ్మేయకండి. స్వామి నాకు బూడిద గుమ్మడికాయ కావాలి అని అడగండి. ఎందుకు ఇవ్వట్లేదో మైండ్ పెట్టి ఆలోచించండి. నెక్స్ట్ జనరేషన్ కు క్లారిటీ ఇవ్వండి, కన్ఫ్యూషన్ ఇవ్వకండి. హే దట్స్ ఎ గుడ్ వన్. ఈ గోపాలరావు లాజిక్ తో కొడతాడమ్మా. నువ్వు సూపర్ గోపాలరావు, ఈ రోజు నీ పేరు మీద కొడుతూ కొబ్బరికాయ. వీళ్ళు మారరు. ఇప్పుడే చెప్పానండి, మైండ్ పెట్టి ఆలోచించమని. వీళ్ళు దేవుళ్ళకి ఆఫర్లు ఇస్తారండి. క్రికెట్ బెట్టింగ్ లో కోట్ వస్తే లక్షిస్తానంటాడు ఒకడు. పేకాడుతూ మొక్కల్ని దేవుడు ఉంగరాలకి అద్ది మరీ ఆడతాడు ఇంకోడు. చేసేవి తప్పుడు పనులు, దానికి మళ్ళీ ఆ దేవుడి సపోర్ట్. దేవుడా నాకు బోల్డ్ లాభాలు వస్తే బోడిగుండు కొట్టిస్తానంటారు. తప్పు కదండి. నీ బాధ నాకు అర్థమైంది నాయన, కానీ అది మన ఆచారం, సాంప్రదాయం, ధర్మం. ఫాలో అవడంలో తప్పే ఉంది. బాగా చెప్పారండి. మీకు ఆడపిల్లలు ఉన్నారండి? ఒక అమ్మాయి ఉంది. పెళ్ళైందండి? ఇంకా కాలేదు. ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి. రేపు పెళ్ళయ్యాక పొరపాటున పిల్ల భర్త పోతే అతనితో పాటు అమ్మాయిని కూడా నిప్పులో తోసేస్తారండి. సతీ సహగమనం మన ఆచారం. ఒకప్పుడు దాన్ని కూడా ధర్మమే అన్నారండి. ఫాలో అయితే తప్పే ఉంది. కాలంతో పాటు మనం కూడా మారాలండి. అసలు మీ ఉద్దేశంలో ధర్మం అంటే ఏంటి? ధర్మాలు కాలాన్ని బట్టి మారుతుంటాయండి, కానీ నిజం అన్నది ఒక్కటి ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. ఇందుకే మీరు అనేదేంటండి? ఈ మతాలు ధర్మాలు మనకు అక్కర్లేదంటారా? నా ఉద్దేశంలో మనిషి మతాన్ని బతికిస్తుంటే ఆ మతం మనిషిని చంపుతుంది. అయితే చేతగాని వాడినైనా చేస్తుంది, లేదా వాడి చేతులు ఆయుధాన్నైనా పెడుతుంది. ఒక్కటి మాత్రం నిజం, మనిషి రాయిని కూడా దేవుణ్ణి చేస్తాడు. ఆ దేవుడే గనుకుంటే మనిషిని చేయమనండి చాలు. అవును, అతను చెప్పింది అక్షర సత్యం. కలిసిన మొదటి రోజే అనుకున్నా వీడు సామాన్యుడు కాదని. సార్, మన ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ ఉంది కదా? గోపాలరావు గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ రోజుతో నాకు మా ప్రేక్షకులకి దేవుడి మీద ఉన్న దృక్పథాన్నే మార్చేశారు. కోర్టు తీర్పు ఏమొచ్చినా కానీ యువతరానికే కాదు, ఏ తరానికైనా కానీ మీలాంటి ఆలోచన ఉండాలి. ఇట్ వాజ్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓనరా, బాగా రాయండి. మేడం, అతను చూడండి మేడం. నమస్కారం అమ్మా. మనమ్మాయే, డౌట్లు ఏమైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి. ఎవరతను? మొన్న రోజు నాకు లిఫ్ట్ ఇచ్చాడు మేడం, అంతే. అప్పటి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు కూల్గా ఉండు, వాణ్ణి మా బ్రదర్ వచ్చి డీల్ చేస్తాడు. బ్రదర్, నేను కాళిక. కాలేజ్ దగ్గర ఒక్కడు నా స్టూడెంట్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు రావాలి. ఆహా, నేను వచ్చే వరకు వాడిని అక్కడే ఉంచు. నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే రిక్షా కదా. ఓకే. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఊరికేలా కూర్చున్నాను సార్. ఊరికే కూర్చోవాలనుకుంటే హౌరా బ్రిడ్జి మీద కూర్చో, డబ్బులిచ్చి కూర్చోవాలనుకుంటే విక్టోరియా మహల్ ముందు కూర్చో. కాలేజీలో ఏం పనిరా నీకు? ఇంతకీ మీరెవరు సార్? సచిన్ తో క్రికెట్, సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. సత్తార్వి సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. సత్తార్ తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. ఇంతకీ సత్తార్ ఎవరు సార్? చోటా బచ్చా, రిక్షాలో వచ్చాడు కదా అని రౌడీ కాదనుకో. సత్తారంటే ఈయనే. మీరా? నేను కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నికాలో హాసే. అన్నా కళ్ళు తెరవు, ఇంకా వెళ్ళా. యహా సే నికాలో. ఏంటండి ఇది? మీకు ఇలాంటి రిక్షా రోడీ బ్యాక్గ్రౌండ్ ఉందని ముందే చెప్పాలి కదండి. చాలా భయపడిపోయానండి. కాసేపు ఉంటే పొడి చేసేవాడు. వస్తాం బాబు, నమస్కారం. మీ అందమైన కళ్ళకో నమస్కారం, మీ అందమైన పెదాలకో నమస్కారం.
మీ మొత్తం అందానికి ఒక పెద్ద నమస్కారం అండి. వస్తాను. మై బ్రదర్. బాగా కొవ్వు వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, వాడు ఇంకెప్పుడు నీ దగ్గరికి రాడు. ఒకవేళ వచ్చాడనుకో నువ్వు నాకే ఫోన్ చెయ్యి. సరే. సిస్టర్ని డిస్టర్బ్ చేయొద్దు. అలాగే అండి. నా ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకో. సినిమాకి వెళ్తున్నారా? ఏంటి ఇలా వచ్చావు? సత్తార్ గారు ఉన్నారా? అన్న పైన ఉన్నాడు, వెళ్ళు. ఓకే. పో. నమస్తే సార్. ఏంటి బాబు ఇంటికి వచ్చావు? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లేడీస్ ఉన్నారు, కాస్త సైడ్కి వస్తారా? సత్తార్ సైడ్కి రాడు, స్ట్రైట్ గా మాట్లాడతాడు. మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. मैं अंदर जाके कॉफी ले आऊं? नहीं, इधर रखो. देखो మై రౌడిజం సెటిల్మెంట్. చెప్పు. వారం రోజులైంది జిమ్కెళ్ళి. బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకొని భయపడ్డావేంటి? నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది రే రామ్, జనరల్ గా రోజు అందరూ ఉంటారు, కానీ వాళ్ళ సండే సినిమాకి వెళ్ళారు. సినిమా. రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? తు అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. చూడు, నేను ఇంట్లో పూజలు చేస్తాను, మద్దళ్ళు చేయను. నువ్వు బయటకు వెళ్ళి. రేపు కాలేజీకి వస్తాను కదా, అక్కడ డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు కదా. అక్కడ నేను కొడితే అమ్మాయి ముందు నేను రౌడీని అవుతాను రా. ఇక్కడ వేసేస్తాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? मैं अंदर चलूं? ఇక్కడిక్కడ వచ్చినట్టున్నాడే. హలో హలో అంకుల్, నేను నందిని. చెప్పమ్మా. వాడు మళ్ళీ నా వెంట పడుతున్నాడు. మదర్ మెమోరియల్ దగ్గరకు వచ్చాడు. వాడు వస్తాడు, నేను రాలేను. ఏం జరిగింది అంకుల్? వాడు బాడీ బిల్డర్ అనుకుంటా, మనకు తెలియక పెద్ద కేర్ తీసుకోలేదు. వాడు చెప్పినట్టే ప్రొసీడ్ అయిపో చెప్తా. అన్నట్టు నీ ఫోన్లో నా నంబర్ తీసేయమ్మా.